మనము డైట్ అనేది ఒక ఫస్ట్ పాయింట్ గా పెట్టుకుందాం. ఓకే, డైట్ అనే ఆహారం అనేది కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి మంచి ఆహారం తీసుకోండి. వీలైనంత రా ఫుడ్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫ్రూట్స్ కూడా ఆ, అంటే 450 గ్రామ్స్ అంటే దాదాపుగా అరకిలో ఫ్రూట్స్ రోజుకు తినాలి. 70 కేజీలు ఉన్న వ్యక్తి అయితే తక్కువ ఉన్న వాళ్ళు తక్కువ తినొచ్చు, కానీ ఇలా తినాలి అని కొంచెం చెప్పారనమాట. ఎవరు కొంత ఎక్స్పర్ట్స్ చెప్పారు. ఓకే, డాక్టర్స్ కొంతమంది చెప్తున్నారు. అలానే ఈ డైట్ విషయంలో కొంచెం పాటిస్తే మనకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇంకోటి అంటే ఆర్గానిక్ వెజిటేబుల్స్ తీసుకున్నా. ఇంకోటి అంటే కొన్ని వెజిటేబుల్స్ మనము కట్ చేసిన నెక్స్ట్ డేలోనే 24 hours లోనే వాడామనుకోండి, మనం కట్ చేసి తెంపిన వెంటనే మనం వాడామనుకోండి చాలా ఎనర్జీ ఉంటుంది అనేది గమనించాను నేను. మీరు కూడా ఎంతమంది గమనించారు ఇది? ఈ సొరకాయ ఒక ఒక పల్లెటూరులో ఉన్న సొరకాయ కానీ ఉన్న తెంపి కర్రీ ఎంత టేస్టీగా ఉంది. ఇప్పుడు ఒక 2 రోజుల తర్వాత తీసుకొచ్చిన సొరకాయ ఫ్రిడ్జ్ లో పెట్టా లేకపోతే చేస్తే టేస్ట్ తక్కువ ఉందా? అట్లనే అంటే ఏ వెజిటేబుల్స్ అయినా కానీ మనం వీలైతే వీలైతేనే చేయాలి, లేకపోతే ఏం దాని గురించి ఆలోచించొద్దు. మీకు వీలైతే కంఫర్టబుల్ ఉంటే మనము కొంచెం ఫ్రెష్ గా ఉండేటట్టుగా వెజిటేబుల్స్ ఫ్రెష్ గా ఉండేటట్టుగా చూసుకుంటే బెస్ట్. లేకపోతే దానికి వీలు కాకపోతే ఒక్క పర్సన్ కూడా ఆలోచించొద్దు. వీలైతే ఆర్గానిక్ కూడా వీలైతే చేయాలి. ఆర్గానిక్ కూడా అఫోర్డబుల్, కొంచెం కాస్ట్లీ ఉన్నాయి ఈ మధ్యలో, కాబట్టి అఫోర్డబుల్ అయితే తీసుకోవాలి, లేకపోతే అస్సలు ఆలోచించొద్దు. ఓకే, హ్యాపీగా ఉండండి మీరు. హ్యాపీనెస్ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. ఇది ఫస్ట్ పాయింట్ డైట్ విషయం. సెకండ్ పాయింట్, ఎందుకంటే ఇవన్నీ చూసాను, ఎక్స్పీరియన్షియల్ గా చూసి ఆ శక్తి బాగా పెరుగుతుందని గమనించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్షియల్ విజ్డమ్ ఇదంతా గత 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్న ఎక్స్పీరియన్స్ నుంచి, ఆ లైఫ్ స్టైల్ నుంచి చెప్తున్న పాయింట్స్. సెకండ్ పాయింట్ అంటే ఫిట్నెస్, యోగా. సో మనం ఏంటి కొంచెం ఎక్సర్సైజ్ కానీ యోగాసనాలు కూడా చాలా అద్భుతమైనవి. ఓకే, యోగాసనాలు చేసినా కానీ కొంచెం రోజుకు ఒక అరగంట గంట సేపు చేయడం అని అలవాటు చేసుకున్నా కానీ నేను చూస్తుంటాను కదా, నేను ఎదురుగా ఎవరైతే చేస్తున్నారో యోగా చేసిన వాళ్ళు ఒకసారి ధ్యానం చేసిన వాళ్ళకి రిజల్ట్స్ ఉండదు, యోగా చేసిన వాళ్ళకి ఉంటున్నట్టుగా అనిపిస్తారు. యోగా చేసిన వాళ్ళ ఫేస్లు బాగుంటాయి. ఎందుకు అంటే ధ్యానం చేసిన వాళ్ళ ఫేస్ లో ఒక్కోసారి బాగుండవా అంటే, ఎందుకంటే ధ్యానం చేసినప్పుడు ఆలోచన రహిత స్థితిలో ధ్యానం చేసే వాళ్ళకు అవసరం లేదు, యోగా అసలు అవసరం లేదు. కానీ ఆ వాళ్ళు కూడా చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది, అది కూడా చూసాం. సో కాబట్టి అంటే ఎవరెవరికి ఎక్సర్సైజ్ యోగా అవసరం లేదంటే జీనియస్ లకు అవసరం ఉండదు. ఎందులో అన్న ఒకదానికి ఖచ్చితంగా జీనియస్ పరమ మేధావులకు అవసరం ఉండదు. అలానే మరి ఆ ఇందులో థాట్లెస్ స్టేజ్ మాస్టీ ఉన్న వాళ్ళకి కూడా లేకున్నా కానీ పర్వాలేదు, కానీ వాళ్ళు కూడా చేస్తే మంచిగానే ఉంటుంది. చూసుకోవాలి, యోగా కానీ ఫిట్నెస్ కానీ ఎక్సర్సైజ్ కానీ రొటీన్ గా పెట్టుకోవడం మంచిది. డైలీ కొంచెం అది పెడితే అంటే నేను చూస్తుంటాను కదా, వాళ్ళ ఆరా శక్తి క్షేత్రం అంతా బాగుంటున్నాయి వాళ్ళవి. అంటే కాకపోతే ధ్యానం లేని యోగా ఆసనాలు, ధ్యానం లేని డైట్ పనికిరాదు. అవి బేస్ చిన్న విషయాలు అవి. ధ్యానంతో పాటు అవి చేస్తే చాలా గొప్పగా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అది ఎందుకంటే ఒకతను చూసాను, 90 సంవత్సరాల అతను మంచి వెజిటేరియన్, కంప్లీట్ గా రా ఫుడ్ తింటాడు, పచ్చి కూరగాయలు తింటాడు. 90 ఎంతో ఎనర్జెటిక్ 13 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తిలా ఉన్నాడు. కానీ ధ్యానం లేకపోయేసరికి అతని మనసు లోపల ఎంతో బాధ, ఎంతో భయం అలాంటివన్నీ ఉంటున్నాయి అన్నమాట. సో కాబట్టి ధ్యానం అనేది హైయెస్ట్. ధ్యానమును ఈ రా ఫుడ్ లోను యోగా కూడా చేస్తే కలిపితే బాగుంటుంది. కొంచెం గమనించాను, ఎంతో మంది లోపల చూసాను ఫ్రెండ్స్. ఓకే, ఇది సెకండ్ పాయింట్ ఏంటి. థర్డ్ పాయింట్కి వెళ్దాం. థర్డ్ పాయింట్ వచ్చేసి సైలెన్స్. ఓకే, మహాత్మా గాంధీ కూడా మరి సైలెన్స్ తో ఎక్కువసేపు అంటే వారానికి ఒక రోజు ఉండేవాళ్ళు. 1 మందికి గైడెన్స్ ఇచ్చే ఆయన కూడా వారానికి ఒక రోజు ఉంటే మనం ఉండలేమా? సో సైలెన్స్ గా ఉండడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఓకే, రోజుకు ఎప్పుడైనా వారానికి ఒక 3-4 గంటలు ఉన్నాం, లేకపోతే వీలైనంత ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నించండి. వారానికి ఒక రోజు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వీక్లీ వన్స్ సైలెన్స్ మండే అని కానీ, లేకపోతే మంత్లీ వన్స్ కానీ పెట్టుకోండి ఒక రోజు, మంచిగా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి నేచర్ తో టైం స్పెండ్ చేయడం. సో నేచర్ తో టైం స్పెండ్ చేస్తుంటే నేను శక్తి బాగా పెరగడం గమనించాను ఫ్రెండ్స్. సో ముఖ్యంగా అంటే ఆకాశం అనేది అమృత వర్షాన్ని ఎప్పుడు కురిపిస్తుంది అన్న విషయం ఓన్లీ ధ్యానులకు తెలుసు. ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకున్నారో ఆకాశం కింద 2 గంటలు, మినిమం 2 గంటలు, రోజుకు గంట 2 గంటలన్నా స్పెండ్ చేస్తే 4-5 గంటలైతే మొత్తం కనీసం మినిమం అదమ పక్షాన 1 గంట సేపు స్పెండ్ చేస్తే అట్లీస్ట్ కొంచెం కొన్ని నిమిషాలు బాగా ఎంజాయ్ చేయాలన్నమాట. చేస్తే చాలా బాగుంటుంది. ఎన్ని నిమిషాలు మీరు చేయగలుగుతారు చెప్పండి? ఆకాశం కింద ఉండగలుగుతారు ఉంటే చాలా. ఆకాశం కింద ఉంటారు, మీరేమో అమృత వర్షం ఎప్పుడు కురుస్తుంది నేను రిసీవ్ చేసుకున్నాను ఫీలింగ్ తో ఉండాలి అంతే. ఉంటే చాలా అన్నమాట. నేచర్ అంతా ప్రపంచ విశ్వంలో
ప్రకృతి అంతా ఎక్కడ ఉందంటే సగం ప్రకృతి పైనే ఉంది ఆకాశంలో. మిగతా సగమే భూమి మీద ఉంది కదా! కాబట్టి ఆ చెట్లు అన్నిటిని ఎంజాయ్ చేస్తాం కానీ ఆకాశాన్ని బాగా పెద్ద పీట వేస్తాము. 1 అవర్ ఉంటారా? వెరీ గుడ్. 2 అవర్స్ వెరీ గుడ్. మొత్తం 4 అవర్స్. కనీసం అదవ పక్షం 10 నిమిషాలు చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా? వెరీ గుడ్ ఫ్రెండ్స్. వండర్‌ఫుల్. విష్ యూ ఆల్ ది బెస్ట్.